భారతదేశము ఆదర్శాలకు అది నిలయం. అందమైన భారతదేశం ఆదర్శాలకు అది నిలయం. అందమైన భారతదేశం ఆదర్శాలకు అది నిలయం. అమ్మలాంటి భారత మాత తరతరాలకి కలిగినాద. అమ్మలాంటి భారత మాత తరతరాలకి కలిగినాద. అందమైన భారతదేశం ఆదర్శాలకు అది నిలయం. అందమైన భారతదేశం ఆదర్శాలకు అది నిలయం. మారిన రంగులు చూసి తేరు నిత్యుల జెండా పైకి ఎగిరేను. మారిన రంగులు చూసి నిత్యుల జెండా పైకి ఎగిరేను. ఇక్కడికి వచ్చేసినటువంటి ఆసక్తిరైన ప్రేక్షక మహాశయులకు, పెద్దలకు, పిల్లలకు నాకు అలాగే ఈరోజు నేను మీ అందరితో ముఖ్యమైన విషయాన్ని షేర్ చేసుకున్నాను. మన భారత ప్రధాని మోడీ గారు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. మా ఈ నవరస థియేటర్స్ వారి ఓ వీధి నాటికని దానికి సంబంధించి నేను చేయబోతున్నాను. ఆ వీధి నాటిక పేరు ప్రతిజ్ఞ. రాబో కాలంలో భారతదేశాన్ని మరింత అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది. ఆర్థిక శ్రేయస్సు, సామాజిక పురోగతి, పర్యావరణ స్థిరత్వం మొదలైన సమర్థవంతమైన పాలన వంటి విషయాల్లో ఎంతో కృషి చేస్తుంది. ఏమో గాని పంట మారింది, ఎరువులు మారాయి, విత్తనాలు కూడా మార్చావు. నేను గమనిస్తూనే ఉన్నాను. ఈ సంవత్సరం కూడా నీకే అధిక దిగుబడి వస్తుందని మన రైతులందరూ అనుకుంటున్నారు. నేను వేసిన పంటకి దిగుబడే కాదు, పెట్టుబడి రావడం లేదు. నువ్వు వేసిన ప్రతి పంటకి అధిక దిగుబడి సాధిస్తున్నావు. ఈ మాయేదో మంత్రం ఏదో మాకు చెప్తే మేము పంటలు మారుస్తాం కదా. లేదు బాబాయ్, మంత్రాలు అంతకన్నా లేవు. మాకు చెప్పొచ్చు కదా. సరే చెప్తాను నేను. గత 2 ఏళ్ల బట్టి ఏ నారు వేసినా, ఏ విత్తనం చదివినా పెట్టుబడి రావడానికే కష్టమైపోయింది. నువ్వు కూడా చూసా కదేంటి? నిజమే, నువ్వు చూశాను కదా. అయితే ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తూ ఉంటే నీలాగే ఓ మిత్రుడు వచ్చి ఏం జరిగిందిరా అని అడిగారు. అప్పుడు అంటూ నా భూమి గురించి, నా పంట గురించి, నా దిగుబడి గురించి అంతా చెప్పాను. వాడు నాకు నువ్వు అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్కి వెళ్ళరా, అక్కడున్న అధికారులతో నీ పంట సమస్య గురించి అంతా చెప్పమన్నాను. వెంటనే నేను అక్కడికి వెళ్ళి అక్కడున్న అధికారులతో నా భూమి గురించి, నా పంట గురించి, నా దిగుబడి గురించి అంతా చెప్పాను. వాళ్ళు నాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన సాయిల్ హెల్త్ కార్డు పథకం గురించి చెప్పాడు. అంటే వెంటనే నేను అందులో చేరి నా భూమి ధరకు భూసారాన్ని పరీక్ష చేయించాను. అప్పుడు ఆ పథకాల వల్ల లాభం ఏమిటా అని ఆరా తీయడం జరిగింది మన రైతులు. వ్యవసాయ పంట గురించి రైతు సభలో పథకాల గురించి వివరించారు. రైతులు పొలాల నుంచి మట్టి నమూనాలను సేకరించి నైట్రోజన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం మరియు సల్ఫర్ వంటి మట్టి విశ్లేషణ ఫలితాలు ఎలా రూపొందిస్తారో, రైతులు దిగుబడికి మరియు ఖర్చు తగ్గించుకోవడానికి ఏ ఎరువులు వాడాలో, ఏ పంటలు పండించాలో చెప్పారు. సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది. ఆ పథకాల్లో ఒకటే సాయిల్ హెల్త్ కార్డ్ పథకం ఒకటి. అందుకే అందరూ ఈ పథకాన్ని వినియోగించుకోమని మీ పంచాయతీ
సిఫార్సుతోనే నా భూసారానికి తగ్గ విత్తనాలను ఎరువులను తీసుకొచ్చి పంటనంతా మార్చేశాను. అయితే నువ్వు పథకం వల్ల చాలా లబ్ధి పొందుతున్నావు. అయితే నేను కూడా సాగు చేసిన పథకానికి దరఖాస్తు చేస్తాను. అది ఎలా మాకు చెప్పు. అరే మాకు చెప్పరా, మీకు కూడా అప్లై చేస్తాం. చాలా మంచిది. నేనే దగ్గర వల్ల నీకు పనులను చూసి అలాగే శివ శివ ఇక ఆకాష్, ఏ ఇలా వస్తున్నావు? ఏం లేదండి, నా టౌన్కి వస్తున్నాను. ఈవేళ ఊళ్ళోకి రథం వస్తుందిరా, రథం. సంకల్ప రథం, ప్రధానమంత్రి గారి వికసిత భారత్ సంకల్ప యాత్ర రథం వస్తుంది మన ఊరికి. అందుకే దానికి స్వాగతం పలకడానికి వెళ్తున్నాం మేమందరం. ఇప్పుడు రథం వచ్చి ఈ రాత్రి మార్చేస్తుందా ఏంటి? మారుస్తుంది కూడా. ఓహో, పెట్ట కథలు బాగానే పట్టుపట్టాయి. పెట్ట కథలు కావు, కట్టు కథలు కావడం మాయ. మన ప్రధానమంత్రి మోడీ గారు మన కోసం ఎన్నో పథకాలు ఇచ్చారు. ఏంటా పథకాలు? పక్కా ఇల్లు, కొలై కనెక్షన్లు, ఉచిత వైద్యం, ఉచిత రేషను, మరుగుదొడ్లు, స్వచ్ఛ భారత్, పిఎం కిసాన్ యోజన, బీమా యోజన, వంట గ్యాస్ కనెక్షన్, విద్యుత్ కనెక్షన్, ఇలా ఎన్నెన్నో పథకాలు ఇచ్చారు. పేరుకేరా పథకాలన్నీ. ఈ మంత్ మొత్తం అన్ని సీజన్లు ఇంకో పని, ఇలా ఎన్నో పనులు. ఈ ఉపాధి పథకం మీద మన జనాలు బాగానే ఉంది మాట. అయితే అంతేగా. సంవత్సరానికి 100 రోజులు పట్టారు. సంవత్సరానికి 100 రోజులు పని గ్యారెంటీ. ఓహో, పని పూర్తవగానే మన బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతారా? ఆ డబ్బులు మన కుటుంబానికి, మహిళలకి ఎంతో ఉపయోగపడతాయి. అయితే మరి ఇంకే కొట్టిన సర్కార్ మోడీకి క్షమాపణ. మోడీ జిందాబాద్, మోడీ జిందాబాద్, మోడీ జిందాబాద్. ఒకళ్ళు ఏంటలా కళ్ళు తిరుగుతున్నావు? ఏంటది? అమ్మురా ఒకళ్ళు ఏటా పన్ను ఎంత ఎనగైపోయారు తెలుసా? తొందరగా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో. అందుకని బాగలు ఎన్నిసార్లు చూపించిన ఏం లాభం? ఏటైంది ఒకళ్ళు? ఏటైంది? ఏమైందని చెప్పంటావు? ధరలు పెరిగిపోయాయా? గ్యాస్ రేట్లు పెరిగిపోయాయా? గ్యాస్ బండ్ బుక్ చేయాలంటే గుడి గడే అంటుంది. రోజు కట్టెల ముందు కూర్చొని ఉప్పు ఉప్పు అని పొగొస్తే కళ్ళు మండకపోతే ఇంకేమవుతుంది? సావడం తప్ప. ఈ మాత్రం దానికే సావడం ఎందుకు కాదు? ఈ మాత్రం దానికే సావడం ఎందుకు? ఇగో ఇక సావడం లేదు, అన్ని పథకాలే. మార్పు వచ్చింది, మార్పు వచ్చేసింది. ఏమంటున్నావు బాబు? అవును కాదు. ఈనాడు మహిళల కోసం మన మోదీ గారు కొత్త పథకం పెట్టారు కదేంటి? ఏం పథకం? గ్యాస్ సిలిండర్ పథకం. అర్హులైన మహిళలకు సబ్సిడీలో తక్కువ ధరకే గ్యాస్ స్టవ్లు, సిలిండర్లు ఇస్తున్నారు. తెచ్చుకో, వండుకో, పండుగ చేసుకో. ఒకళ్ళు అన్నాడు పేద కుటుంబాలకు అయితే అన్ని గ్యాస్ కనెక్షన్లు అన్ని ఫ్రీ 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 ఫ్రీ. అలా అయితే మా ఆడవాళ్ళు పొయ్యి ముందు కళ్ళమట తగ్గినట్టే. అంతేగా 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 అంతేగా. మోడీ పాలనలో అందరికీ మెరుగైన జీవితం, అభివృద్ధి, మౌలిక సదుపాయాలు అందుతున్నాయి. మోడీ మాట బంగారు మాట. మోడీ వివాదం నవపాలన జ్ఞానం. మోడీ హామీ నెరవేరే హామీ. చూశారు కదా మోడీ ప్రవేశపెట్టిన పథకాలు అన్ని ఎలా ఉపయోగంగా ఉన్నాయో. చూసారండి, ఆ పథకాల వల్లనే మన ఊర్లో చాలా మంది లబ్ధి పొందారు. ఈ రోడ్లన్నీ మన ఊర్లో ఆ పథకం నుంచి వచ్చినవే. మొక్కలు పెంపకం పని కూడా ఆ పథకం నుంచి వచ్చిందే ప్రెసిడెంట్ గారు. మన చెరువు గుంటలు అన్ని ఆ పథకం మీదే కదండి తప్పించారు. ఆ పథకం ద్వారా మన గ్రామంలో చాలా ఇల్లు కూడా వచ్చాయి ప్రెసిడెంట్ గారు. అలాంటి పేదవాళ్ళకి అలాంటి పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి ప్రెసిడెంట్ గారు. అయ్యా పంచగ్రామాల ప్రెసిడెంట్ గారు. అయ్యా నా కూతురు పెళ్లికి వచ్చింది బాబు. ఉమ్మడి పడద్దు మనమంటే కప్పు వచ్చిన కళ్యాణ్ వచ్చిన ఆగదు కదా సిగ్గుపడలేదు. అబ్బబ్బా, బాగా అప్పారావు. అయ్యా నా కూతురికి దగ్గర సంబంధం ఉంది.
మీరు ఎక్కడి నుంచైనా కొంచెం ఇప్పిస్తే దాని మెల్ల 3 ముళ్ళు వేయించేద్దాం బాబు. ఫ్రెండ్ గారు ఒకళ్ళమ్మ మన మనిషి ఏదైనా కొద్దిగా సాయం చేసి పెట్టండి బాబు. అమ్మాయి చేయాలంటే కొద్దిగా సాయం చేయండి. కంగారు పడకుండా జగానికి దేవుడు ఉన్నట్టు మన దేశానికి మోడీ ఉన్నారు. ఎవరు ఏ కష్టంలో అయినా సరే ఆయనే సాయం చేస్తారు. అదేదో చెప్పండి బాబు. ఆ విషయం నేను చెప్తాను వినిపెద్దమ్మా. ఏం లేదు, సుకన్య సమృద్ధి యోజన పథకానికి మనం అప్లై చేసుకున్నట్టయితే ఆ పథకం ద్వారా మనకి సాయం అందుతుంది పెద్దమ్మా. అది ఎలా చేసుకోవాలో పుణ్యం కట్టుకో బాబు. ఏం లేదు పెద్దమ్మా, పెళ్లికి ముందు పెళ్లి కూతురు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. దానికి కావాల్సిన సంబంధించిన పత్రాలన్నీ నింపి ఒక ఫోటో జతపరిచి ఆదాయ ధృవీకరణ పత్రాన్ని జోడించి మనం పంపించినట్లయితే పెళ్లికి ముందే బ్యాంక్ ఖాతాలో పెళ్లి కూతురు పేరు మీద డబ్బులు జమ అవుతాయి. అంతే కదమ్మా. అయితే పెద్దమ్మ సీత పేరు జరిగిపోయినట్టు అయితే ఆగండ్రా బాబు, మీరు అలా అంటుంటే నా కూతురు పెళ్లి అప్పుడే జరిగిపోయినంత ఆనందంగా ఉంది. అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్న ప్రధానమంత్రి గారిని గౌరవిస్తూ మన దేశాన్ని కాపాడే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని దేశం కోసం ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతిజ్ఞ చేద్దాం. మన భారతదేశాన్ని 2047 సంవత్సరానికి అభివృద్ధి చెందిన మరియు స్వావలంబన చెందిన దేశంగా అభివృద్ధి చేస్తామని, వలసవాదుల జాడను అరికడతామని, మన వారసత్వాన్ని పండుగలా జరుపుకుంటామని, ఏకత్వాన్ని బలపరుస్తామని, మన దేశాన్ని కాపాడే వారిని గౌరవిస్తామని, భారత పౌరులుగా బాధ్యతతో మా విధులు నిర్వహిస్తామని జై భారత్. జై భారత్. జై భారత్. జై భారత్. జై జై భారత్. జై భారత్. జై జై భారత్. జై భారత్. జై జై భారత్. కట్ చేసేయండి. ఏం జరుగుతుందా వచ్చేయండి. మీరు కూడా